చంద్రబాబు చెబితే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి సెక్రటరీగా పనిచేసిన ఆనాడు మనకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిన ఆదిత్యనాథ్ దాస్ అనే ఐఏఎస్ అధికారిని ఇక్కడ సాగునీటి రంగ సలహాదారుగా పెట్టుకున్నాం. ఇలా ఆ ఆదిత్యనాథ్ దాస్ను ఆయన చెప్పు చేతల్లో నడిచే కమిటీ తెలంగాణకు న్యాయం చేయమని రిపోర్ట్ ఇస్తుందా? ఏ ఆదిత్యనాథ్ దాస్ అయితే ఆనాడు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిండో ఆంధ్ర ప్రభుత్వం నుంచి, ఇవాళ ఆయనను తెలంగాణ సాగునీటి రంగ సలహాదారుగా పెట్టుకోవడం అంటేనే ఎంత తెలివి ఉందో నీకు దాన్ని బట్టి అర్థమవుతున్నది. రేవంత్ రెడ్డి గారు తన ఆలోచన సవరించుకోవాలి. నువ్వు వేసే కమిటీ నెల రోజుల రిపోర్ట్ ఇస్తుంది, ఇవ్వంగానే మేము ఆ కమిటీ ఏం చెప్తే అది చేస్తాం, మాకు తెలియదా? ఆ కమిటీ వేయించిందే చంద్రబాబు, నిన్న మీటింగ్ పెట్టించిందే చంద్రబాబు, ఆ కమిటీ అధికారులు ఎవరో కూడా డిసైడ్ చేసేది చంద్రబాబు. పలికే చిలక మనది కానీ పలుకు పరాయిది అన్నట్టు చిలక రేవంత్ రెడ్డి కానీ పలుకు మాత్రం చంద్రబాబు పలుకు అయిపోయింది ఇవాళ. అందుకే ముమ్మాటికి ఈ ద్రోహపూరితమైన ఆలోచనను తెలంగాణ రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఉప్పుపాతరేసే ఆలోచనను బీఆర్ఎస్ నిర్ద్వందంగా తిరస్కరిస్తుంది. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అవసరమైతే మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిస్తాం, ముందుకు పోతాం. ఈ ప్రతిపాదనను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. నెల రోజుల్లో కమిటీ వేస్తా. ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ? ఎవరిని అడిగి వేసినావు కమిటీ? నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు, కమిటీ 30 రోజుల రిపోర్ట్ ఇస్తుంది, కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అంతగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేం.